అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు కైతవ భంజని. రచయిత్రి వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారు రాశారండి ఈ కథని. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? నేనే ఎందుకు అన్న నీలి చూపుల్లో శూన్యం గడ్డకట్టుకుపోయింది. ఆమె అనుభవిస్తున్నది జీవితం మోపిన భారాన్ని కాదు, నమ్మకం చేసిన గాయాన్ని. ఓలమ్మోలమ్మో ఏటైపోనాది మావా నీలి తల్లికి. పట్నం గాలి సోకి బిడ్డ కొయ్యిలిపోయినదే. ఆ చదువులు మనకొద్దయ్యా అంటే నా మాట విన్నావు కాదు. ఇప్పుడేటైపోయినాదో చూడు లబోదిబోమంటుంది సీతాలు. నువ్వు ఊరికే కంగారు పడిపోక. సీతాలు ఒట్టు మడిసి కూడా కాదు కదా, ఒంట్లో కాస్త నలతగా ఉంటది మరి సర్ది చెప్పాడు రంగడు. సీతాలను ఓదారుస్తున్నాడే కాని కళ్ళెదుటే శిలలా మారిన కన్నబిడ్డను చూసి రంగడు తట్టుకోలేకపోతున్నాడు. గాలికొండ పొలిమేర దాటని పచ్చని అమాయకత్వం నీలిది. వెదురుబుట్టలే ప్రపంచంగా బ్రతికే రంగడు సీతాలు దంపతులకు లేక లేక కలిగిన ప్రాణం నీలి. కంటికి రెప్పలా కాపాడుకున్న తమ బిడ్డను ఏ పట్నం గాలి ఇలా మార్చేసిందో అర్థం కాక ఆ తండ్రి గుండె తరుక్కుపోతుంది. గొప్ప చదువుల కల నెరవేరిందని మురిసిపోయే లోపే కల్లాకపటం ఎరుగని బిడ్డ చూలాలుగా తిరిగొచ్చింది. ఆ వార్తకు సంబరపడాలో, ఆమెలోని ఆ నిర్జీవ శూన్యాన్ని చూసి ఏడవాలో తెలియని స్థితి. ఆ పాత రోజులు మళ్లీ రావేటే అంటూ రంగడు భారంగా నిట్టూచాడు. చదివిత్తా పిల్లను పెద్ద ఆఫీసర్ చేసేస్తానంటూ ఓ ఇదైపోతున్నావు. ఏటి బయలంపించేసేమేటిమి? పట్నం చదువులంటే మాటలేటి చెబ్దు. దాన్ని నా చేతి కింద ఎట్టుకొని బుట్టలమ్మితే బువ్వకి గింజలొద్దును గదా నిలదీసింది సీతాలు. అలాగనకే సీతాలు, మన బతుకులిట్టాలు ఈలోనే ఇంకిపోవాలేటి? బడికెళ్ళి అది 2 ముక్కలు చదువుకుంటే రేపు మనమో ప్రపంచకాన్ని చూడమేంటి? అప్పుడు కట్టాలన్నీ తీరిపోవేటి? ఆఫీసర్ చేసేస్తావు. ఆఫీసర్ అంటే ఊరికే అయిపోతాదేమిటి? ఊరికే ఎందుకేటి? సంపాదిస్తానుగా. రేపు అరకు సంత కదా, మొన్న అడవిలోకి వెళ్ళి తెచ్చిన తేనె, పంట పసుపు కొమ్ములు అమ్మి తెచ్చిన సొమ్ముతో పలకా బల్పం చేతికిచ్చి బడికంపిద్దాం. దాన్ని చదివయ్యేదాకా అట్టాగేను అన్నాడు. అన్నట్టుగానే డిగ్రీ వరకు చదివించారు. ఇంత చదివించి ఇల్లిక్కడే కూక పెడితే ఏమొత్తది? పట్నం రాటిపోట్లకి నలిగితేనేం గదా ఆఫీసర్ అంతటి పదవి చేతికొచ్చేది. దాన్ని పట్నం పంపించాల్సిందే నిశ్చయించుకున్నాడు రంగడు. నీలి తల్లి, నువ్వేటీ తెలియని పిచ్చి మా తల్లివి. అక్కడెట్టా నెక్కుకొత్తావో ఏటో, జాగ్రత్తగుండుమీ కళ్ళొత్తుకుంటూ చెప్పి సాగనంపింది సీతాలు. హైదరాబాద్ మహానగరానికి బయలెళ్ళిపోతున్న నీలి తల్లికి ధైర్యం చెప్పాడు రంగడు. మంచి హాస్టల్ దొరికిందమ్మా. ఇక్కడ జ్యోతక్కని మా హాస్టల్ను నడుపుతారు. ఆవిడ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో తెలుసా? మీరేం బెంగెట్టుకోకండి. అమ్మతో ఫోన్లో మాట్లాడినంతసేపు జ్యోతి గురించే చెప్పింది నీలి. దాని మాట ఎంత తేటగుందేటి? పట్నం అంటే అదే మరి, మన మట్టి బతుకుల్లాగేటి మురిసిపోయింది సీతాలు. దానికో చల్లని నీడ, చేతికి పని 2 దొరికేశాయి. ఆ గంగమ్మ తల్లికి సెలవసేస్తానని మొక్కుకున్నాను. ఏటి వినిపించుకున్నావా? లేదా? వినిపించుకున్నానులే సీతాలు, అలాగే కానిద్దుమీ మురిపెంగా అన్నాడు రంగడు. పెద్ద ఉద్యోగం సంపాదిస్తానంటూ పట్నం వచ్చిన నాకు తెలిసిన చోట ఇప్పించడమే కాక ఇక్కడ నిలదొక్కుకోవడం, భాష, మంచి చెడులు అన్నీ తోబుట్టులా నేర్పుతున్నావు. నీ మేలు ఎన్నటికీ మర్చిపోనక్క. కన్నీటి పర్యంతమైంది నీలి. నీ పెళ్లికి మంచి పట్టుచీర పెడుదుగానిలే, అక్కడితో రుణం తీరుతుంది నవ్వుతూ అంది జ్యోతి. 2 ఏళ్ల కాలం గిర్రున తిరిగిపోయింది. నీలి ఊరికి డబ్బు పంపడం, కూతురు ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు మురిసిపోవడం జరుగుతున్నాయి. నీకు మంచి సంబంధం చూశాను. మీ అమ్మా నాన్నలతో మాట్లాడి అందరికీ అంగీకారం అయితే చేసుకుంటావా అంది జ్యోతి. పెళ్ళా? నాకా? అంత ఆశ్చర్యం ఎందుకు? నీకు 24 ఏళ్ళు వచ్చాయి. ఇవాళ రేపో మీ అమ్మా నాన్నలు నీకో సంబంధం చూసి పెళ్లి చేయాల్సిందే కదా. నా ఎరుకలో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. పెద్ద కంపెనీలో ఏరియా మేనేజర్గా చేస్తున్నాడు. 2 చేతులా సంపాదిస్తున్నాడు. నీకు ఇష్టమైతే మీ వాళ్లతో మాట్లాడతాను వివరించింది జ్యోతి. నువ్వేం చెప్పినా నా మంచికేగా అక్క. నువ్వు అనుకున్నట్లే అమ్మా నాన్నలతో మాట్లాడు అంది నీలి. అన్న తడవే మాటలు, ఒకరినొకరు చూసుకునే ఏర్పాట్లు జరిగిపోయాయి. చూడ్డానికి పెద్దగా అనిపిస్తున్నారు నసిగింది నీలి. అదేం లేదు నీలి, మహా అయితే 8 ఏళ్ల తేడా ఉంటుంది. మంచి వ్యక్తి దొరకడమే కష్టం. అలాంటిది ఇంత గొప్ప సంబంధం వదులుకోవడం తెలివైన పని కాదు. అతడితో నీ జీవితం సంతోషంగా సాగుతుంది అంటూ ఒప్పించేసింది జ్యోతి. 2 వైపులా ఖర్చు తనే పెట్టుకున్నాడు శ్రీధర్. అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. మూటకట్టి తెచ్చిన నగలను పిల్లకు అలంకరించి మురిసిపోతుంది సీతాలు. పెళ్లి చెయ్యాలంటే మాటలేటి, ఎంత లేసి పనులుంటాయి.
మనకి భారం లేకుండా చేసిరు సుమి, అల్లుడి గారిని చూసి సంబరపడిపోతూ అన్నాడు రంగుడు. శ్రీధర్ ఆఫీస్ అంతా పెళ్లికి వచ్చారు. ఆ వైభవం చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. ఏమైనా నీలి అదృష్టవంతురాలు మామ, మంచి కుటుంబంలో పడ్డాది. అల్లుడు గారు పిన్ని బాబాయిలు మాత్రమే, వాళ్ళు కూడా ఎంత ప్రేమగా చూస్తున్నారు అంది సీతాలు మురిపెంగా. అక్క ఏది, ఎక్కడా కనిపించదే? అమ్మా నాన్నల తర్వాత జ్యోతక్క ఆశీర్వాదం తీసుకోవాలి ఆరాట పడిపోయింది నీలి. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసిన జ్యోతి పెళ్లిలో మాత్రం కనిపించకపోవడం నీలికి బాధ కలిగించింది. మన పెళ్లి శుభ సందర్భంలో నీకు నేను ఇస్తున్న తొలి కానుక, కొత్త కాపురం కొత్త ఫ్లాట్లో ఆరంభించడం సంతోషమేగా గోముగా అంటూ తాళాలు అందించాడు శ్రీధర్. ఒక్క సంతోషమేనా, పూర్తి సంతృప్తి కూడా. అక్కయ్య పుణ్యమా అని నాకన్నీ మంచిగానే జరిగాయి. ఈ హైదరాబాద్ వాతావరణంలో ఎలా స్థిరపడతానో అని బెంగ పెట్టుకున్న సమయంలో జ్యోతక్క పరిచయం అవడం నేను ఏ జన్మలోనో చేసుకున్న సుకృతంగా భావిస్తున్నాను. అతడి గుండెలపైన ఒదిగిపోతూ అంది నీలి. 6 నెలల కాలచక్రం ఇట్టే తిరిగిపోయింది. ఏమండి, మీరు తండ్రి కాబోతున్నారు, భర్తతో శుభవార్త చెప్పింది నీలి. ఎంత చల్లటి వార్త చెప్పావు, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఎగిరి గంతేసినంత పనిచేశాడు శ్రీధర్. వెంటనే డాక్టర్కు చూపించి అన్ని సౌకర్యాలు ఏర్పరిచాడు. రోజులు గడుస్తున్నాయి. నీలికి 4 నెలలు నిండాయి. శ్రీధర్ మునుపట్ల ఇంటికి రావట్లేదు. సాయంకాలాలు రాకపోవడం, ఆదివారాలు కూడా ఇంట్లో ఉండకపోవడం నీలిని బాధ పెట్టసాగాయి. ఆలోచనల్లో పడింది నీలి. శ్రీధర్ మానేయమనగానే ఆ వేళ ఉద్యోగం మానేయకుండా ఉండాల్సింది. నన్ను కష్టపడవద్దంటున్నాడని భ్రమపడ్డాను. పొరపాటు చేశానా? అంతరాత్మను ప్రశ్నించుకుంది. వెంటనే శ్రీధర్ ఆఫీస్కి ఫోన్ చేసింది. హలో, ఎవరండి? నేను నీలి, మిసెస్ శ్రీధర్ని. సార్ ఆఫీస్లో ఉన్నారా? ఆయన ఎప్పుడూ వెళ్ళిపోయారు. బహుశా ఆ ఇంటికి వెళ్ళుంటారు మేడం అంటూ బదులిచ్చాడు ప్యూన్. ఆ ఇల్లంటే? అదేనండి, పెద్దిల్లు, సుధా కాలనీ 2వ వీధిలోది. అక్కడికి ఫోన్ చేసి చూడండి చెప్పి పెట్టేశాడు. నాతో మాట్లాడుతున్నానన్న జంకైనా లేకుండా అలా పెద్దిల్లని చెప్తున్నాడేంటి? నీలి బాధకు అయోమయం కూడా తోడైంది. ఒంటరిగా నిస్తేజంగా అడుగులు వేస్తూ సుధా కాలనీకి దారితీసింది. అది సుధా కాలనీ. శ్రీధర్ అని రాసి ఉన్న ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. లోపలికి ప్రవేశించింది నీలి. అందంగా అమర్చిన ఇల్లు, సోఫాల పక్కనే బొమ్మల షోకేసు, యజమానుల పెళ్లి ఫోటో. తేరిపార చూస్తున్న నీలి చూపులు ఆ ఫోటో దగ్గరే ఆగాయి. ఒక్కసారిగా విస్తుపోయింది. సూటు బూటిలోని పెళ్లి కొడుకు తన భర్త, పక్కనే పెళ్లి కూతురు అలంకరణలో ఉంది జ్యోతి. అంటే జ్యోతక్క భర్తే. ఇప్పుడు నా కళ్ళు తిరిగినంత పనైంది. లోపల నుంచి వచ్చిన వంట మనిషి ఎవరు అని అడిగినా మాట్లాడడానికి ఏమీ లేక నీరు కారిన నీలి అక్కడి నుంచి నిష్క్రమించింది. దుఃఖాన్ని దిగమింగుతూ రైల్వే స్టేషన్కి చేరుకుంది నీలి. పుట్టింటికి వెళ్లాలని ప్రయాణమైతే అయింది, కానీ మనసు నిండా సంక్లిష్ట ప్రశ్నలే. ఇప్పుడు అమ్మా నాన్నలకు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేనేం సమాధానం చెప్పాలి? అగమ్యగోచరమైన నా భవిష్యత్తుకు దారేది? చిక్కు ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. పుట్టింటికి చేరుకుంది. అలసి వచ్చిన బిడ్డను అక్కున చేర్చుకున్నారు సీతాలు, రంగయ్య. ఒట్టి మనిషి కాదు గందా, కూసంత విశ్రాంతిగా ఉంటాదని పంపించేసినారు అల్లుడు గారు. మా మంచి మహారాజు. గూడెంలోలా పట్నాల్లో తేనిపట్టులా పిట్టమాంసాల నాజూకి తిండికి పీక్కుపోనాది. మురిసిపోతూనే బెంగపడింది సీతాలు. మోసపోయామన్న విషయం విని తల్లిదండ్రులు తట్టుకోలేరు. గుండె పగిలి చచ్చిపోతారు. అగ్నిపర్వతాన్ని తన గుండెల్లోనే మోసింది నీలి. ఎన్నో రాత్రులు నిద్రపట్టక నీరు కారిపోయింది. తీవ్ర ఆలోచనల్లోంచి తేరుకోవడానికి 4 రోజులు పట్టింది. వాస్తవంలోకి వచ్చింది. ఏదో మెరుపు మెరిసి కర్తవ్యం బోధపడింది. జ్యోతికి ఫోన్ చేసింది. అక్కా, ఎందుకిలా చేశావు? నన్ను మోసం చేయాలని ఎందుకు అనిపించింది? ఇందులో మోసమేముంది? నీ గూడెం అందచందాలకి, చచ్చు తెలివితేటలకి ఇంతకంటే మంచి సంబంధం వస్తుందా? నేను కాబట్టి నీకింత సాయం చేశాను, లేకపోతే అడుక్కు తినేవాడెవడో దొరికేవాడు కటువుగా అంది జ్యోతి. నేను చేసుకోబోతున్నది నీ భర్తనే అని నాకు చెప్పకపోవడం మోసం కాదా అక్క? అలా చేయడానికి నన్నే ఎందుకక్క ఎంచుకున్నావు? చూడు నీలి, ఇప్పుడు నీకు పోయిందేముంది? మీరిద్దరూ విడిగా ఉండి కాపురం చేస్తున్నారు. 20 ఏళ్లుగా మాకు పిల్లలు లేరు కనుక ఆయన ద్వారా ఒక బిడ్డ ఉంటే బాగుండని అనుకుంటున్న సమయంలో నువ్వు వచ్చావు. నీ అవసరం నాకు అవకాశమైంది. ఇందులో నీకు జరిగిపోయిన నష్టమేమిటి? కాపురం చేయడం ఇష్టం లేకపోతే రేపు బిడ్డ పుట్టాక నీ దారిన నువ్వు వెళ్ళిపో తేల్చింది జ్యోతి. జరిగిన దాంట్లో నీ ఇష్టాలు, నీ అవసరాలే ఉన్నాయి. నిజం చెప్పి నా ఇష్టాన్ని అడిగావా అక్క? ఇంత కపటంగా ఎందుకు ఆడుకున్నావు? నేను ఫిర్యాదు చేస్తే ఏమవుతుందో ఆలోచించావా?
ఎప్పుడూ అమాయకంగా మాట్లాడే నీలి తిరుగుబాటు ప్రశ్నకు జ్యోతి ముందు తడబడ్డా తర్వాత రెచ్చిపోయింది. ఓ, అంతవరకు వచ్చిందా వ్యవహారం? ఏమంటున్నావు? ఫిర్యాదా? ఏమని ఇస్తావు? నువ్వే నా మొగుడిని వల్ల వేసుకొని పెళ్లి చేసుకున్నావని, నా కాపురంలో చిచ్చు పెట్టావని చెప్తాను. అలా కాదనడానికి నీ దగ్గర సాక్ష్యాలేవి? అందుకే ముందు జాగ్రత్తగానే మీ పెళ్లిలో నేను ఎక్కడా కనిపించలేదు. ఆఫీసు వాళ్ళంతా హాజరవ్వడంతో నీ ఇష్టపూర్వకంగానే జరిగిందని రుజువు చేయిస్తాను. నువ్వేం చెప్పినా చెల్లదు. నోరు మూసుకొని పడుండకపోతే నష్టం నీకే. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఈసడించింది జ్యోతి. చూడండి జ్యోతి గారు, నేను జిల్లా ఆదివాసీ హక్కుల పరిరక్షణ అధికారిని. మీరిప్పుడు మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అయ్యాయి. త్వరలో మీపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. మోసం ఎవరిని చేసినా తప్పే. అందున అమాయకమైన గిరిజన తెగలను మోసం చేసి తేలికగా తప్పుకోవాలనుకోవడం మీ అవివేకం. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నిర్దేశించిన గిరిజన హక్కుల పరిరక్షణ పథకం గురించి కాస్త తెలుసుకోండి. గిరిజనులకు న్యాయం చేకూర్చడమే ఈ పథకం లక్ష్యం. వారి హక్కుల ఉల్లంఘనపైన ఫిర్యాదులొస్తే సదరు వ్యక్తులను విచారించడానికి సివిల్ కోర్టు సర్వ అధికారాలను కలిగి ఉంటుంది. అటువంటి న్యాయ సేవలు కోరిన నీలికి పూర్తి న్యాయం జరుగుతుంది, వివరించారు స్థానిక గిరిజన సేవా అధికారి. హలో హలో నీలి, ఏంటమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? మనలో మనం చూసుకునే వాళ్ళంగా ఇలా ఎవరెవరినో తీసుకొచ్చావెందుకు? కంగుతున్న జ్యోతి కంగారుగా అడిగింది. నిశ్చలంగా నిలబడిన నీలి ఫోనులో మహిషాసుర మర్ధిని స్తోత్రం సన్నగా వినిపిస్తోంది. దాన్ని వింటున్న నీలి నిశ్చితంగా కనిపించింది. కపటాన్ని గెలిచానన్న తృప్తి ఆమె కళ్లల్లో మెరిసింది. జరుగుతున్నదేదీ బోధపడని సీతాలు రంగడు మాత్రం తేటపడిన నీలి ముఖాన్ని చూసి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.